జననమే కానీ మరణం లేని నాటి నేటి తరానికి ఆదర్శ పురుషుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని నల్గొండ డీఎస్పీ కె శివరామరెడ్డి అన్నారు. ఇలాంటి మహనీయుల త్యాగాల వల్ల మనకు స్వాతంత్రం సులభతరమైందని అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నల్గొండ కేంద్రంగా 5 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన జనగణమన ఉత్సవ సమితి 5వ వార్షికోత్సవ వేడుకలలో డీఎస్పీ శివరామరెడ్డి పాల్గొని నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన రూపొందించిన ఆజాద్ హింద్ ఫౌజ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శివరామరెడ్డి మాట్లాడుతూ, ఒక్క విమర్శ కూడా ఎదుర్కొని స్వాతంత్ర పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. అతి చిన్న వయసులోనే వచ్చిన సివిల్ సర్వీసెస్ ఉద్యోగాన్ని సైతం వదులుకొని దేశ స్వాతంత్ర్యం కోసం ప్రత్యేకంగా ఆజాద్ హింద్ ఫౌజ్ బలాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేశాడని, ఇలాంటి మహనీయుల త్యాగాల వల్ల మనకు స్వాతంత్ర్యం సులభతరమైందని అన్నారు. ఉన్నత లక్ష్యాలతో ప్రారంభించిన నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించిందని, దీనిని ఇలాగే కొనసాగిస్తూ ప్రజలలో దేశభక్తి కలిగించేందుకు కృషి చేయాలని డీఎస్పీ శివరామరెడ్డి అన్నారు. జనగణమన ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి కొలనుపాక రవికుమార్ మాట్లాడుతూ, పట్టణ ప్రజలు అందరి సహకారంతో నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమం 5 వసంతాలు పూర్తి చేసుకుని పట్టణ ప్రజలందరి సహకారంతో నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమం 5 వసంతాలు పూర్తి చేసుకుని 6వ వసంతంలోకి అడుగు పెడుతుందని అన్నారు. తమ అడుగులు ఇక్కడే ఆగిపోకుండా జిల్లా అంతటా ఈ కార్యక్రమ విస్తరణకు సన్నాహాలు చేస్తున్నామని, త్వరలోనే దేవరకొండ, నకరేకల్, హాలియా పట్టణాలలో నిత్య జాతీయ గీతాలాపన ప్రారంభమవుతుందని అన్నారు. నేతాజీని నేటి యువతరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. జనగణమన ఉత్సవ సమితి సహాయ కార్యదర్శి దోసపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ, నేటి యువతరం మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా నేతాజీ అడుగు జాడలలో నడవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ప్రతిరోజు ఉదయం 8:30 వచ్చే నిత్య సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొని జనగణమన గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో జనగణమన ఉత్సవ సమితి గౌరవ సలహాదారు నన్నూరి రామరెడ్డి, కోశాధికారి పోలోజు నాగేందర్, ఉపాధ్యక్షులు గుంటి రామకృష్ణ, చందా శ్రీనివాస్, పోల జనార్దన్, అలుగుపెల్లి శ్యాంసుందర్ రెడ్డి, మేక జయపాల్ రెడ్డి, చర్లపల్లి గణేష్, భరద్వాజ్, మహేష్, మాస్టర్ స్కూల్ ఫయాజ్, ఏబీవీపీ నాయకులు నాగరాజు, ఆవుల సంపత్తులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నల్లగొండ పట్టణంలో జనవరి 23 నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జన్మదిన వేడుకలను జాతీయ గీతాలాపన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. వారికి జన్మదిన సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ నల్లగొండ పట్టణ ప్రజలకు ఏదైతే నేతాజీ సుభాష్ చంద్రబోసు మన భారతదేశ స్వాతంత్రం గురించి ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి ఇండియన్ సివిల్ సర్వీసెస్ వదిలిపెట్టి వివిధ దేశాలు తిరిగి జర్మనీ, జపాన్, సింగపూర్ లాంటి దేశాలు తిరిగి ఆ దేశంలో ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి మన దేశం నుంచి సైనికులను తయారు చేసి బ్రిటిష్ వారిపైన యుద్ధం ప్రకటించి మన దేశానికి స్వాతంత్రం సాధించడంలో ప్రముఖ పాత్ర వహించాడు. ఆనాడు మన దేశ యువతకు ఆదర్శం సుభాష్ గారు. ఇప్పుడు కూడా నేటి యువతకు కూడా అతనే ఆదర్శమని భావిస్తున్నాను. కాబట్టి యువత అందరూ కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ భావి భారత నిర్మాణానికి పాటుపడాలని కోరుతున్నాను. అదేవిధంగా మరణం లేని వ్యక్తి నేతాజీ అంటే మరణం లేని వ్యక్తి. ప్రతి ఒక్క వ్యక్తికి జన్మదినం ఉంటుంది, మరణ దినం ఉంటుంది. కానీ మరణం అంటే లేని వ్యక్తి మన నేతాజీ. అందువలన నేతాజీ గారి ఆశయాలకు పాటుపడుతూ ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మేము ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, యూత్లో జాతీయ గీతం పట్ల ఒక చక్కటి గౌరవం, ప్రేమ, భక్తి, దేశం పట్ల ప్రేమ అనేది ఉండాలి. ప్రజలకు ఎవరికైనా సరే, యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ, ఈ దేశం నాకేమిచ్చింది అనేటువంటి క్వశ్చన్ కాదు, ఈ దేశానికి నేనేం చేసిన అన్న భావన ఉండాలి. లేకపోతే గ్లోబలైజేషన్లో చాలా చేంజెస్ వచ్చినాయి. ఎవరి దేశం వాళ్ళది అంటారు. మన దేశం మనది, మనం ఉండాలి, ఇక్కడ పరాయి వాళ్ళు ఉండొద్దు అన్న భావన కూడా మనలో పెరిగితేనే ఈ దేశంలో మనకు ఆర్థిక వనరులు పెరుగుతాయి, మనకు అందరికీ కూడా కావలసినటువంటి సంపద ఏర్పడుతుంది, మనం కూడా హాయిగా ఉంటాం. దీన్ని ఈ పాయింట్ను మర్చిపోయి పాశ్చాత్య అలవాట్లు చేసుకుంటారు. జాగ్రత్త. నేతాజీ గారు చెప్పింది అదే, వివేకానంద గారు చెప్పింది అదే. కాబట్టి యూత్ అంతా కూడా ఒక్కసారి ఈ విషయాన్ని
బాగా ఆలోచించాలని మనసారా కోరుకుంటున్నాను. ఎన్నో రకాలుగా చెడిపోతున్నారు. అలాంటి యువతను సక్రమ మార్గంలో పెట్టాలి, దేశభక్తిని పెంపొందించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో స్థాపించిన ఈ జనగణమన ఉత్సవ సమితి ఎవరు లేకున్నా, విజయ్ కుమార్ కానీ, దోస్పర్ శ్రీనివాస్ కానీ, రవికుమార్ గారు ఎవరున్నా లేకున్నా కంటిన్యూగా ఖచ్చితంగా జీవితకాలం మన దేశం ప్రథమ స్థానంలో వచ్చేంత వరకు కూడా దీన్ని సంవత్సరం ఇట్నే నడిపి దేశభక్తిని పెంపొందించాలనే ఏకైక లక్ష్యంతో స్థాపించి దీన్ని రన్ చేయడం జరుగుతుంది. అందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్క మన ప్రజలకు అందరికీ కూడా పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై భారత్.